ఈరోజు చాలా మంది కూడా పాపాన్ని కక్కి నేను చేయనని మరలా వెళ్ళి నాకే క్రైస్తవులు కనబడుతున్నారు. బైబిల్లో ఉంది ఈ మాట, నేను చెప్తలేదు. పవిత్రత, కామకత్వము. ఈరోజు యవనస్తుడు ఏంటి, వృద్ధుడు ఏంటి, వయసు లిమిట్ లేదు. యవన కాలపు ఇచ్చలు అంటాం ఒకప్పుడు. ఈరోజు యవన కాలపు ఇచ్చలు కాదు, యవన కాలపు ఇచ్చల్ని యవన కాలంలో చంపకపోతే వృద్ధాపంలో కంటిన్యూ అవుతుంది. జాగ్రత్త. అందులో మీరు సెక్షువల్ ఇమ్మారాలిటీ, ఇంప్యూరిటీ, lustful pleasures. They cover it with a nice fancy word. Lovers. Lusters అని పెట్టుకోవాలి. పోన్ మరలా పాపిని ప్రభా, మరలా క్షమి, బుద్ధి మారాలి, బంధకాలు తెంపబడాలి, మరలా చేస్తా. ఏంటి ఇంకా బ్రతుకు మారదా? ట్రెండ్ ఏంటి? సెక్స్టింగ్లు. సెక్స్కి వెళ్ళరంట, అంత ధైర్యం లేదంట, కానీ కూర్చుని సెక్స్టింగ్, ఫ్లర్టింగ్ చాట్స్, డర్టీ చాట్స్, అడల్ట్రస్ చాట్స్. ఈరోజు చాలా మంది వివాహమైన తర్వాత కూడా ఎథిక్స్ ఆఫ్ లైఫ్, ఏది చేయొచ్చు ఏది చేయకూడదు. ఓటీటీలు, నగ్నమైన దృశ్యములు, వ్యభిచారపు కార్యాలు, అవన్నిటికీ సెన్సార్ లేదంట. అంటే పిల్లలకి, కుటుంబాలకి, యవనస్తులకి, వివాహమైన వారికి ఏం కనబడుతుంది, ఏం చూస్తున్నారు? ఫోన్ స్టార్స్ చేస్తూ ఉంటే వీరు చూస్తూ ఉన్నారంట, పక్కన భార్య చూస్తుందంట, భర్త చూస్తున్నారంట. ఏం జరుగుతుంది వీళ్ళ మైండ్లో? అక్కడ తెలియక కాదు, తెలిసి పడతాం. అది ఆ పాపం. అందుకనే పారిపోవాలి, నిలబడకూడదు. పారిపోవాలి, ఛాన్స్ ఇవ్వకూడదు. కోపానికి గురవుతాం. ఈరోజు మీకు చెప్తున్నాను, మీరు ఇంకా పాపంలో కొనసాగిస్తూ కృపాకాలంలో ఉన్నాం కాబట్టి దేవుడు ఓర్చుకుంటాడులే అంటే జాగ్రత్త. Consequences are severe that you can't even come out of it.